గురుభ్యో నమః. అహం కమలానందనాథ. శుద్ధ విద్యాక్రమాలు మహాగణపతి, బాలసుబ్రహ్మణ్యం ఇవి ఏ సమయాలలో చేస్తే మంచి పట్టు కలుగుతుంది? ఇక విద్యకు సంబంధించి మనం ఏ మంత్రాన్ని గ్రహించినా సిద్ధి అనేటువంటి పదానికి ప్రత్యామ్నాయంగా తృప్తి అని చెప్తారు. నేను గతంలో కూడా చాలాసార్లు ఇదే మాట చెప్పాను. మనకి తృప్తి కలిగింది, మనం ఇన్ని పురస్చరణలు చేయడం వల్ల అమ్మయ్య చాలా చక్కగా చేశాను, నా చేత చేయించుకున్నాడు ఆయన అనేటువంటి తృప్తి మనకు కలిగితే కనుక దానిని సిద్ధి కింద భావించమన్నాడు. ఎందుకంటే యుగధర్మం ప్రకారం కలిలో సాధనా మార్గంలో ఉన్నవారికి అతి తీవ్రతర సాధన చేస్తే తప్ప దేవతల నుంచి లభించేటువంటి ఫలితాలు ప్రత్యక్షంగా వర్తించవు, పరోక్షంగా వస్తూ ఉంటాయి. ఇక చాలామంది ఏ శక్తి అయినా పర్వాలేదు, మనకు అతీతంగా ఏదో ఒక శక్తిని చూడాలి అనుకుంటూ ఉంటారు. ఏదో ఒక అతీతమైన శక్తితో మనం మసలాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు తామస విద్యారాజాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. శుద్ధ విద్యాక్రమంలో ప్రధానంగా చెప్పబడేటువంటి విద్యారాజాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చిన్న పిల్లలతో సమానం. తెల్లవారుజామున పిల్లలు లేస్తూ ఉంటారు, చంటి పిల్లలు. వాళ్ళు ఆ సమయంలో ఆకలేస్తూ ఉంటుంది, కాసేపు ఆడుకుంటారు, ఏడుస్తారు, పడుకుంటూ ఉంటారు. ఆ బ్రాహ్మీ సమయం ఏదైతే ఉంటుందో ఉదయం 3:30 నుంచి సూర్యోదయ పూర్వం, సూర్యోదయం అవ్వడానికి ముందుగా, అంటే ఇప్పుడు సుమారుగా మనకి 6:30 సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఎండాకాలం కొంచెం పెందరాలే అవుతూ ఉంటుంది. ఆ సూర్యోదయం కన్నా మధ్యలో ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో బ్రాహ్మీ లగాయతు శుద్ధ విద్యాక్రమాలు ఆచరించడానికి చాలా మంచి సమయం అని చెప్తాడు. ఇప్పుడు మనం పదార్థాలు తయారు చేయాలనుకో, దాన్ని సీజనల్గా చెప్తారు. ఫలానా సీజన్లో తయారు చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, బాగుంటుంది. లేదండి నేను వ్యతిరేకమైనటువంటి మనిషిని, నేను ఏదైతే ఎప్పుడైతే చేయొద్దన్నారో అప్పుడే చేస్తానన్నాడు అనుకోండి, దానికి కాల పరిమితి ఉంటుంది కదా, బహుశా అంతకాలం ఇది పని చేయకపోవచ్చు. అలాగే శుద్ధ విద్యాక్రమాలు చేసేటప్పుడు బ్రాహ్మీలగాయతో సూర్యోదయ పూర్వం అని చెప్పారు కదండి. నాకు అలా కుదరదండి, పొద్దున 7 గంటలకు లేస్తూ ఉంటాను, 8 గంటలకు జపం చేస్తా అన్నాడు అనుకోండి, అది దానికి తగ్గట్టుగానే ఉంటుంది. జపఫలం లేకపోదు, కానీ ఆశించినంత స్థాయిలో, శాస్త్రం సూచించినంత స్థాయిలో వ్యక్తి దాన్ని పొందలేకపోవచ్చు. అందుచేతనే చెప్తారు, శాస్త్రం గతంలో ఎవరైతే పాటించారో వాళ్ళందరి యొక్క అనుభవాల సారంగా తయారు చేయబడింది. శాస్త్రం మొత్తం ఇలా తయారు చేయబడిందని కాదు. శాస్త్రం అనేది మిలిత జ్ఞానం, అనేకుల యొక్క అనుభవాల సారం. ఒక పుస్తకం తయారై మన దగ్గరకు వస్తుంది. పుస్తకం ఎక్కడో తయారై, అంటే దాన్ని సృష్టి ప్రారంభంలో దాన్ని ముద్రించి దాన్ని మన దగ్గరికి పంపించలేదు. అనేక మంది జ్ఞానులు దాని మీద శోధన చేసి దాని నుంచి ఉత్పన్నమైనటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని మనకు అనుభవసారంగా అందించారు. మనం దాన్ని పట్టుకుని మనం ఫాలో అవుతూ ఉంటాం. భగవంతుడు మన కోసం శాక్తానంద తరంగిణి రాయలేదు కదా. శాక్తానంద తరంగిణి అనేది అనేక అనుభవాల యొక్క సారం. అలాగే గతంలో చెప్పాను కదా, భగవత్ చింతనలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడితో మమేకం అయిపోతూ ఉండేవారు కదా. వాళ్ళు సూక్ష్మ దృష్టిలో గ్రహించినటువంటి సారం ఏదైతే ఉంటుందో, విషయ సంగ్రహణ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకు అందించడం జరిగింది. మన దగ్గర ఇప్పుడు చెప్పబడేటువంటి పుస్తక జ్ఞానం యావత్తూ కూడా అదే అన్నమాట. భగవంతుడు చెప్పచ్చు, బహుశా భగవంతుడు లిఖించి మనకివ్వలేదు. అది గ్రహించినటువంటి వారు వారి అనుభవాల యొక్క సారాలు దాంట్లో రంగరించి మనకు అనేక గ్రంథాలు అందించారు. నిజంగా మనకి లభించి మనం చదువుతున్నటువంటి గ్రంథాలను చాలా సంకలనాలు ఉంటాయి, అంటే సేకరించినటువంటి అన్నమాట. వాటి నుంచి దాన్ని తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఒక పుస్తక జ్ఞానాన్ని అనుసరించి ఒక శాస్త్రాన్ని కావచ్చు, ఇంకో విధానాన్ని కావచ్చు మనం ఆచరిస్తూ ఉంటామో, దాంట్లో ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే కింద సాధన చేసేటువంటి అనేక తరాలు పాడవుతూ ఉంటాయి. గతంలో ఈ వైభవాన్ని కొందరు బలహీనపరిచారు. ఆ విషయం చాలామంది గతంలో చెప్పారు. ఈరోజు మనం చదువుతున్న గ్రంథాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అది నిజమైనది కాదు అని. అలాగని అన్ని గ్రంథాలకే చెప్పట్లేదు, ప్రత్యేకంగా మంత్రశాస్త్రం విషయంలో. ఇందులో అనేక మార్పు చేర్పులు జరిగాయి. దేనివల్ల అయితే శక్తి హీనించిపోతుందో అటువంటి బీజాలను కూడా మిళితం చేసి శాస్త్రాన్ని ఈ రోజున బాహ్య ప్రపంచానికి అందజేశారు. మనం ఇవన్నీ చూసి మన దగ్గర గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి, అందులో మన దగ్గర బోలు సారాంశం ఉంది, ఇది ఇలా చెప్తే సరిపోతుందని చెప్పేసి అనేకులు వారికి తోచిన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీకు అందుబాటులో ఉన్న మహామంత్రాల్లో కూడా అది గురుముఖంగా గ్రహించి వారు పూర్వంలో వాళ్ళ అనుభవాలను జోడించి దానికైనా ఓ పదం అటు చెయ్యాలా ఇటు చెయ్యాలా ఆలోచించి చెప్తారు. ఇది చెప్పిన తర్వాత కూడా కొంతమంది శిష్యులు అడుగుతారు,
ఇదేంటి గురువుగారు దాంట్లో అలా ఉంది కదండి, మీరు ఇలా చెప్పారు, బహుశా మర్చిపోయారా? గురువుగారు చెప్పారు కదా! ఆయనకి తెలుసు. దాంట్లో ఉన్నటువంటి లోతుపాట్లేంటి? దాంట్లో ఏ మార్పులు చేయాలి ఈ వ్యక్తికి తగ్గట్టుగా అని ఆలోచించి ఆయన మంత్రాన్ని ప్రబోధించడం జరుగుతుంది. కేవలం పుస్తక జ్ఞానంతో మనం ఏదైనా ఒక గొప్ప సాధన చేద్దాము అనుకుంటే అది వివేకమైన పని కాదు. అనేక ఋషులు వాళ్ళు శక్తుల వల్ల గ్రహించినటువంటి, అంటే అనేక శక్తులు వాళ్ళు సముపార్జన చేసుకుని దానివల్ల వాళ్ళు గ్రహించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అనేక మంది ఋషులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏది జ్ఞాన శక్తితో గ్రహించినటువంటి జ్ఞానం ఉందో దానితో మనకి ఈ పుస్తకాలన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా అందజేశారన్నమాట. ఇక అందులో జరిగిన మార్పుల గురించి నేను చెప్పాను కదా! కాబట్టి కేవలం పుస్తకమే ప్రమాణం కాదు. అనుభవజ్ఞుడైనటువంటి గురువు చాలా ప్రమాణము. ఉదయ భాగంలో శుద్ధ విద్యాక్రమాలు 3:30 లగాయతు 6 గంటల లోపల నిస్సందేహంగా చేయొచ్చు. ఆ సమయంలో చేసేటువంటి శుద్ధ విద్యాక్రమాలన్నీ పటుత్వాన్నిస్తాయి. లేదా మధ్యమ సూర్యోదయం లగాయతు 9 గంటల, అంటే ఉదయం 9 గంటల లోపులో అన్నమాట. సుమారుగా 3 గంటల వ్యవధి అనుకోండి. ఆ సమయం లోపల చేసేటువంటివన్నీ కూడా మధ్యమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. సూర్యాస్తమనం తర్వాత చేసేటువంటి విద్యలున్నాయి, మహావిద్యాక్రమాలే సూర్యాస్తమనం తర్వాత బాగా పనిచేస్తాయి. ఈ మహావిద్యాక్రమాల్లోనే ప్రయోగ తంతులు కలిగినటువంటి ఖాళీ లాంటి ప్రధాన విద్యారాజాలు ఏవైతే ఉన్నాయో రాత్రి 9 గంటల నుంచి వాటి శక్తి చాలా బలపడుతూ ఉంటుంది. అందుకే ఖాళీ సాధకులు చాలామంది ఉదయ భాగంలో వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు. రాత్రి అయిన తర్వాత 9 ఆ ప్రాంతానికి మొదలు పెడతారు వాళ్ళ సాధన. దానికి కారణం ఏంటంటే ఆ సమయంలో చేసేటువంటి సాధన వల్ల లభించేటువంటి ఫలితం సమగ్రం, సంపూర్ణం. గురువులు చెప్తారు, నాయన ఈ సమయాన్ని ఎంచుకో, ఈ సమయంలో నువ్వు సాధన చేయి, చాలా బాగుంటుందని. ఆ సమయంలో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది. శుద్ధ విద్యాక్రమాలన్నీ సూర్యోదయ పూర్వం బ్రాహ్మీలగాయదు సూర్యోదయం దాకా చేయండి చక్కగా. ఇక మధ్యస్థమైనటువంటి విద్యలు మధ్యమ ఫలితం కోసం అపరాహ్నం దాకా చేస్తూ ఉంటారు కొంతమంది. దానికి వాస్తవంగా మంచి సమయం ఏంటంటే సూర్యోదయం 6 గంటలకైతే కనుక ఒక్క 3 గంటలు కలపండి. ఉదయం 9 గంటల లోపల అన్నీ పూర్తయిపోవాలి. ఉదయ భాగంలో చేసేటువంటి ఏ విద్యారాజమైనా బ్రాహ్మీలగాయతు 3:30 లగాయతు ఉదయం 9 గంటల లోపల పూర్తి చేసుకోండి. సంధ్యావందనం చేయడానికి అధికారం కలిగినటువంటి వారు అప్పటిదాకా జరిగినటువంటి జపాన్ని సమర్పణ చేసి సంధ్యావందనం చేసుకుని చక్కగా కొనసాగచ్చు. ఇంకొక శాస్త్రం ఇంకో మాట చెప్పారు. సంధ్యావందనం చేసేవాళ్ళు బ్రాహ్మీ సమయంలో సంధ్యావందనం చేశాక అర్ఘ్యప్రదానం తప్ప మిగిలిన సంధ్యావందనం అంతా చేసేసి తర్వాత జప విధులు మొదలు పెట్టుకుని సూర్యోదయం ఖచ్చితంగా ఎప్పుడవుతుందో అప్పుడు అర్ఘ్యప్రదానం చేయమన్నారు. అలాగైనా పాటించవచ్చు. ఇక అపరాహ్నం ప్రత్యేకంగా జపాలేం చెప్పబడలేవు. సూర్యాస్తమనం అయిన తర్వాత ప్రథమ సమయం అంటే సుమారుగా 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉండేటువంటి విద్యల్లో ఈ చండీ, శూలిని ఇలాంటి విద్యలన్నీ కూడా చాలా శోభిల్లుతాయి సూర్యాస్తమన సమయానికి. ఇందాకలాగే సంధ్యావందనాధికారం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సంధ్యావందనం చేసేసుకోవచ్చు, ఎందుకంటే ముందు నుంచి సిద్ధంగా ఉంటారు కదా. సమయానికి అర్ఘ్యప్రదానం కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత ఈ విద్యాక్రమాలు చండీ, శూలిని ఇలాంటి విద్యలని చక్కగా ప్రేరణ చేసుకోవచ్చు. దశ మహావిద్యలు కావచ్చు, మహావిద్యా క్రమాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సాధన రాత్రి 9 గంటల నుంచి ఇంకా వారి ఇష్టం ఎంతసేపైనా చేయొచ్చు. దానికి ప్రధానంగా సూచించబడింది 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఖాళీ సాధకులు ఆ సమయాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మనం ఎంచుకున్నటువంటి విద్యను బట్టి సమయం కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సమయం వల్ల కూడా మనం చేసే జపం వల్ల మనం పొందవలసినటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సింహీయ పరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.